ఇప్పటికే సాయిధరం హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి సంధి చాలా విషయాలల్లా వాళ్ళ పెద్ద మేనమామ చిరంజీవిని ఫుల్ గా ఫాలో అయిపోతూనే ఉన్నాడు. ఎందుకంటే చిరంజీవి లెక్కనే సాయిధరం ఆయన యాక్ట్ చేసిన రెండో సినిమా పిల్ల నువ్వులేని జీవితం సినిమానే ముందుగా రిలీజ్ అయింది. ఆ తర్వాతనే ఈ హీరో యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ రే విడుదలైంది. అంతేకాదు చిరంజీవి సూపర్ హిట్ పాటలను ఆయన సినిమాలలో రిమిక్స్ చేసిండు సాయిధరం. రే మూవీలా దొంగ మూవీలున్న గోలీమార్ పాటను రిమిక్స్ చేసి చేతులు కాల్చుకుండు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీలా ఖైదీ నెంబర్ 786 లున్న గువ్వా గోరింక పాటను రిమిక్స్ చేసి హిట్ అందుకుండు. అంతేకాదు సుప్రీం సినిమాలో చిరంజీవి హీరోగా నటించిన యముడికి మొగుడు సినిమాలున్న సుప్రీం హీరో పాటను రిమిక్స్ చేసిండు. లేటెస్ట్ గా సాయిధరం తేజ్ మారుతి డైరెక్షన్ లో యాక్ట్ చేయబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ఈ మూవీకి ఒకప్పటి చిరంజీవి సూపర్ హిట్ మూవీ మహానగరంలో మాయగాడు అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టాలని చూస్తుండు. ప్రస్తుతం సాయిధరం తేజ్ హీరోగా నటించిన నక్షత్రం మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. మరోవైపు బీవీఎస్ ఎన్ రవి డైరెక్షన్ లో చేస్తున్న జవాన్ సినిమాను కంప్లీట్ చేసి పనిలో పడ్డాడు. ఆ మూవీ తర్వాత వినాయక్ డైరెక్షన్ లా దుర్గా మూవీ చేయనీకి ఆగస్టు 9వ తారీఖున కొబ్బరికాయ కొడుతుండు. ఈ సినిమాల తర్వాత సాయిధరం తేజ్ మారుతి కాంబినేషన్ లా మహానగరంలో మాయగాడు సెట్స్ పైకి తీసుకుపోతాడంట. ఈ రకంగా వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నట్టు చిరు ఇమేజ్ ను మస్తుగానే క్యాష్ చేసుకుంటూ అల్లుడా మజాకా అనిపిస్తుండు సాయిధరం.